హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి, లైఫ్ సెట్ అయిపోయే జాబ్స్ ఇవి. డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగాలు ఇవి. ఎవ్వరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా, క్లారిటీగా, క్లుప్తంగా వినండి. గ్రేడ్ 1 ఉద్యోగాలండి ఇవి. మంచి శాలరీతో వస్తున్నాయి. 39,000 జీతంతో మనకైతే ఈ ఉద్యోగాలను అయితే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు అటవీ శాఖ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అటవీ శాఖలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో మీకు ఆల్రెడీ వీడియో రెడీ చేసి పెట్టాను. ఎవరైతే అర్హులో వాళ్ళు ఈ జాబ్స్ కూడా అప్లికేషన్ చేసుకోండి. పైన స్క్రోలింగ్లో ఇస్తున్నాను మరియు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేసుకొని ఈ ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పే స్కేల్ విధానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే దాని డీటెయిల్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, శాలరీ వచ్చేసి 25,500 చూపిస్తున్నారు కదా. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిఏ వచ్చేసి 53% పే చేస్తారండి. అంటే అందులో 13,515 రూపీస్ డిఏనే ఉంటుంది. అండ్ మిగతా అలవెన్సెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి. సో దాదాపు మొత్తం కలిపి 39,000 వరకు మనకి పే స్కేల్ అయితే వస్తుంది. అంటే దాదాపు 40,000 వరకు మనకు పే స్కేల్ అయితే వస్తుంది. అంటే ఇవి అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన శాలరీ అండి, దానికి సంబంధించింది. అలాగే ఫైనాన్షియల్ అకౌంట్, సిఎంఎం వీటికి సంబంధించిన వాటికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఈ అసిస్టెంట్ గ్రేడ్ 1 కాకుండా మిగతా నోటిఫికేషన్స్ కూడా, అంటే మిగతా వాళ్ళకి కూడా ఉన్నాయి. డిగ్రీ అర్హత వీటికి సంబంధించింది క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉందండి. మిగతావి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు కేటగిరీ 1కి సంబంధించిన స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎస్ఏ అని ఉందండి. ఈ కేటగిరీలో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ 2లో కూడా సేమ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన పే స్కేల్ విధానం 20,000. అంటే వీటికి ఏంటంటే 2 years ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్లోనే మనకు బేసిక్ శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 22 ఉంటుంది. మిగతా అలవెన్సెస్ అన్నీ సపరేట్గా ఉంటాయి. టోటల్ 33,000 వరకు మనకి పే స్కేల్ వస్తుంది. ట్రైనింగ్ అయిపోయినాక మనకు పర్మనెంట్గా మిగతా అలవెన్సెస్ కూడా యాడ్ చేస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, పే ప్లస్ డిఏ అని. సో ఇంకా జాబ్ కొట్టామంటే ఇక్కడ చూపించినట్టుగానే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంటల్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్, ఇలా చాలా అలవెన్సెస్ అయితే మనకి కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. సో ఇటువంటి జాబ్స్ని అయితే మీరు అస్సలు వదులుకోవద్దు. లైఫ్ సెట్ అయిపోయే జాబ్ అండి. ఒకసారి మీరు జాబ్ కొట్టారంటే మీ అంతా లక్కీ వాళ్ళైతే ఇంకెవరు ఉండరు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మిగతా విషయాలు మనకి ఈ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే వీటికి సంబంధించి మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన హెచ్ఆర్, ఫైనాన్షియల్ అకౌంట్, సిఎంఎంకి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years, మ్యాక్సిమం 28 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అలాగే కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీస్, అలాగే స్టైపెండరీ ట్రైనీస్ టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 18+ అయి ఉండాలి. 25 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అలాగే వీళ్ళకు అలవెన్సెస్ అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని కేటగిరీకి సంబంధించి ఇప్పుడు ఓబీసీకి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అలాగే ఎస్సీకి 5 years ఇచ్చాడు. పీడబ్ల్యూడీకి 10 years ఇచ్చాడు. పీడబ్ల్యూబీడీకి ఓబీసీకి వచ్చేసి 13 years ఇచ్చాడు. సో ఈ హ్యాండిక్యాప్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా 15 years వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నాం. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందని మనకు చూపిస్తున్నాడు. ఆన్లైన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందని మనకి తెలియజేస్తున్నాడు. అలాగే ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ హెచ్ఆర్, ఫైనాన్షియల్ అకౌంట్, అలాగే
సిఎంఎంకి సంబంధించిన వాటికి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అలాగే ప్రిలిమినరీ టెస్ట్ అండ్ అడ్వాన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే హెచ్ఆర్కి సంబంధించిన వాళ్ళకి ఈ స్కిల్ టెస్ట్లు ఉంటాయని మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్టయితే 50 మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తారు. వచ్చేసి 90 మినిట్స్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేది ఒకటి ఉంటుందండి. అలాగే మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ విషయాన్ని చూసుకున్నట్టయితే మనకి 50 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి అంటే ఈ ఎగ్జామ్ మొత్తం మనకు 1.5 అవర్ ఉంటుంది టైం, అంటే 90 మినిట్స్ టైం ఉంటుంది. సో 90 మినిట్స్లో మనము ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో టోటల్ వచ్చేసి మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. సిలబస్ వచ్చేసి ఏ సబ్జెక్టుకి సంబంధించి హెచ్ఆర్ క్యాండిడేట్ డిగ్రీ లెవెల్ సంబంధించిన ఆ సబ్జెక్ట్ వస్తుంది. అలాగే మిగతా ఈ ఐటీఐకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి 10th బేస్ సంబంధించిన వాళ్ళ స్టడీ క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇలా నెగిటివ్ విధానం అయితే ఒక మార్క్ అయితే ఉంటుందండి. సో చూసుకోండి ఆన్లైన్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ అయితే మనకి స్టేజ్ 2లో మనకి సెలెక్షన్స్ అనేది జరుగుతాయి. వీటిలో 100 మార్క్స్ ఉంటాయండి. సో 100 మార్క్స్లో ఈ అప్లికేషన్ ఆన్సర్ క్వశ్చన్ పేపర్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుందండి. మన లాంగ్వేజ్లో ఉండదు, హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అది కాబట్టి. స్టైపెండరీ ట్రైనింగ్కి సంబంధించి టెక్నీషియల్ అలాగే మిగతా జాబ్స్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ టెస్టే ఉంటుందండి. వీళ్ళకు టోటల్ 50 క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాథమెటిక్స్లో 20 అడుగుతారు, సైన్స్లో 20, జనరల్ ఆన్సర్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10, టోటల్ 50 మార్క్స్ అండి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ప్రొవైడ్ చేశారండి. 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. టోటల్ 1 అవర్ టైం ఉంటుందండి. సో 1 అవర్లో మనం ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో వీటికి మనం అన్నిటికీ ఈ సబ్జెక్టులు చూసుకొని అప్లికేషన్ చేసుకుంటే మనం జాబ్ అయితే కొట్టచ్చు. దీంట్లో సెలెక్షన్ అయిన తర్వాత స్టేజ్ 2 అనేది అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిల్టర్, ట్యూనర్, అలాగే సివిల్, వీటికి సంబంధించిన వాటిలో ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ తగ్గట్టు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇందులో కూడా నెగిటివ్ విధానం అనేది 1 మార్క్ ఉంటుంది. సో వీటికి మీరు ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది మనకి క్యాండిడేట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రేడ్ 1కి సంబంధించిన వాళ్ళకి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది స్టేజ్ 1లో మనకి 50 క్వశ్చన్స్ అడుగుతారండి. ఇందులో కూడా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, వీటిలో 50 క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 150 మార్క్స్ అండి. 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్. నెగిటివ్ విధానం అనేది 1 మార్క్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వీళ్ళని ఎవరైతే మెరిట్ లిస్ట్ తెచ్చుకుంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది పెడతారండి. ఈ అడ్వాన్స్ టెస్ట్ 2 అవర్స్ టైం ఉంటుందండి. 120 మినిట్స్లో మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 మార్క్స్ అడుగుతారు. క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్ అడుగుతారు. టోటల్ ఈచ్ వన్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తారండి, 150 మార్క్స్. సో వీటిలో సెలెక్ట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఈ స్కిల్ టెస్ట్లో మనల్ని షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెట్టి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనం ఇది వస్తుందా, ఇన్ని టెస్టులు ఉంటాయి, ఇంత ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాబ్కి అప్లికేషన్ చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాష్ట్రాలే. డైరెక్ట్ పోయితే అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరికి జాబ్ రాదు. సో మీరు ఇంట్రెస్ట్ పెట్టి జాబ్ కొట్టాలనే ఆశ ఉంటే తప్పకుండా మీరు అప్లికేషన్ చేసి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఈ కంప్యూటర్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది కదండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్టయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. సో వీటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. అయితే ఈ స్టైపెండరీ ట్రైనింగ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించిన వాళ్ళకి హైట్ ఇచ్చాడండి. వీళ్ళొక్కరికి మాత్రం ఈ కేటగిరీ వాళ్ళకు 160 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలంట, 45 kgs బరువు ఉండాలంట. వీళ్ళు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. సో వీళ్ళు కండిషన్స్ చూసుకొని మనం ఎగ్జామినేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి.
ఇక మిగతా విషయాలు చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇక అప్లికేషన్ విధానం వచ్చేసి మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లికేషన్ చేసుకొని మీరు ప్రాసెస్ మొత్తం క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. డాక్యుమెంట్లు కూడా ముందే మీ మెయిల్లో సెండ్ చేసుకొని రెడీగా ఉండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన డేట్ వివరాలకు వచ్చినట్టయితే మార్చి 12కి అయితే ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఏప్రిల్ 1కి ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్స్ అనేది ఎండ్ అవుతుంది. సో మీరు డేట్స్ కూడా ఉన్నాయి మనం అప్లికేషన్ చేసుకోవడానికి, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకు 150 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. అలాగే కేటగిరీ 2 స్టైపెండ్ ట్రైనీస్ టెక్నీషియన్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి 100 రూపీస్ ఉందండి. అలాగే ఇది ఓన్లీ జనరల్ కేటగిరీకి సంబంధించి. మిగతా వాళ్ళు వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ ఉమెన్ కేటగిరీల అందరికీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫ్రీ అండి. సో ఇంత మంచి అవకాశం మీకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు అప్లికేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది. సో మీరు అప్లికేషన్ చేసుకుంటే మీరు జాబ్ కొట్టే అవకాశం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఎన్పిసిఎల్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీని యొక్క డేట్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 12కి మార్చిలో. అలాగే ఏప్రిల్కి 1కి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ టైమింగ్ అనేది అయిపోతుంది. అప్లికేషన్ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ వచ్చేసి కైగా సైట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. సో ఇందులో ఈ కైగా నుంచి మనం కైగాలో మనకి జాబ్లో సెలెక్ట్ అయితే తెలంగాణ వాళ్ళు ఏపీలో కూడా మనకు సైట్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే వేకెన్సీస్ విషయం చూసుకున్నట్టయితే మనకి కేటగిరీ 2కి సంబంధించి స్టైపెండరీ ట్రైనీస్ టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 226 వేకెన్సీస్ ఉన్నాయండి. అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్కి సంబంధించి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 ఫైనాన్షియల్ అకౌంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 4 వేకెన్సీస్ ఉన్నాయండి. అసిస్టెంట్ గ్రేడ్ 1 సిఎంఎంకి సంబంధించి చూసుకున్నట్టయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనం ఇంతవరకు అయితే మొత్తం అన్ని కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, అవి కూడా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గుడ్ లక్.